అయితే నిన్న మళ్ళా ప్రభుత్వం ఓ పని చేస్తా ఉన్నది. ఎక్కడ ఒక 400 ఎకరాల భూమి 400 ఎకరాల భూమి అమ్మేసి 20,000 కోట్లను తీసుకొస్తందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను అమ్మడం అంత తలకాయ లేని పని ఇంకోటి లేదు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్ముతుంది ఈ భూములని. సో ఇంతకు మించినటువంటి తలతిక్కనటువంటి వ్యవహారం ఇంకోటి లేదు. ఈ భూములని అమ్ముతుంది అని చెప్పేసి అప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. అధికారంలోకి వచ్చినాక ఇదే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము ఇందిరమ్మ రాజ్యంలో గంటెడు భూమి కూడా అమ్మం మేము అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడేం చెప్తా ఉన్నారు? ఇప్పుడేమో 400 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు. దీని పక్కనే ఉన్నటువంటి గతంలో కొంత 100-200 ఎకరాల భూమి అమ్మేసి 10,000 కోట్లు తెచ్చారు. అప్పుడు 10,000 కోట్లు భూములు తలకా పెట్టి తెచ్చారు. ఇప్పుడు ఏకంగా ఈ 400 ఎకరాలు అమ్మేసి 20,000 కోట్లు తేవాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అప్పులు తెస్తుంటుంది, అడ్డదిడ్డంగా భూములను అమ్ముతుంటుంది. వైఎస్ హయాంలో మనం అనుకుంటాం అద్భుతంగా డెవలప్ అయిపోయింది, కానీ వైఎస్ హయాంలో ఎన్ని ప్రభుత్వ భూములు అమ్మిరు తెలుసా? రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి భూములని అప్పుడు అమ్మేసారు. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని పెడుతున్నాడు. మళ్ళీ ఈ భూములను కొనుక్కుంటోళ్ళు ఎవరు తెలుసా? ఈ భూములను కొనుక్కుంటోళ్ళు దీనికి మళ్ళీ బ్రోకరిజం చేసేటోళ్ళకి వాళ్ళకి మళ్ళీ 10,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇట్లా దాని తగ్గట్టుగా ఒక 30,000 కోట్లు, 40,000 కోట్లు కావాలంటే దగ్గర 1,000 కోట్లు బ్రోకరిజానికే ఇవ్వాలి మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్కి. సో ఇట్లా పెడతారు. అయితే ఈ కొనేటువంటి వాళ్ళు కూడా మళ్ళా అన్నకు మళ్ళీ అటుగానో ఇటుగానో ఎక్కడో ఒక దగ్గర తోక ఈగ కలిసినట్టుగా వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం భూమి కదా, కొంత అగ్గోసగ్గోకి వస్తుంది, మార్కెట్లో ఉన్న రేట్ కంటే సగానికి సగం వస్తుంది. సో ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉందన్నమాట. అట్లా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 20,000 కోట్లు ఎందుకు తెస్తా అంటున్నారు? దేనికోసం తెస్తా అంటారు? దేనికి మరి తెచ్చి ఇప్పటిదాకా తెచ్చినటువంటి 1,50,000 కోట్లు ఏమైనాయి? 1,50,000 కోట్లు ఏమైనాయి? వచ్చినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి ఆమ్దాని ఎటు పోయింది? మీరు ఏ పథకం అన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం అన్నా, ఏ స్కీమ్ అన్నా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసిర్రా? ఇప్పటికీ ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయా లేవా బకాయిలు? అదే ఆర్టీసీ వాళ్ళు మేము సమ్మెకోతాం అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు సమ్మెకోయేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. మరి ఏ పని చేయకుండా, ఏ కార్యక్రమం చేయకుండా ఎట్లా ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది? వచ్చిన ఆమ్దాని ఎక్కడ పోయింది? మళ్ళీ ఇప్పుడు ఈ భూములు అమ్మి 20,000 కోట్లు తెద్దామని చూస్తున్నారు. ఎవరి గల్లపెట్టి నింతుంది? ఎవరి సంచులకు పోతున్నాయి ఈ పైసలన్నీ? ముఖ్యమంత్రి గారు చెప్పేదేం ఒక మాట, ఈడ జరిగేదేం ఒకటి. ఎవరి ఖజానా నిండుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రకంగా కొనసాగుతుంది. మన పత్రికనే కాదు, ఇగో ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక కూడా రాసి చూడండి ఇదే వార్తని. ఇక వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కంచగచ్చిబౌలిలో లేఅవుట్ 5 విడతల్లో వేలం 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యం. 20,000 కోట్లు కాదంట, ఇంకా నేను తక్కువ రాసితే 30,000 కోట్లు అంట. చూడు, 30,000 కోట్ల ఆదాయం. కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఐసి ప్రకటన. 7న ఫ్రీ బిడ్ సమావేశము, 15 వరకు బిడ్ దాఖలుకు గడువు. ఈ నెలాఖరు లోప 70,000 కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారంట. బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ. ఇప్పటికే 63,586 కోట్లకు చేరిక. తాజాగా 2,000 కోట్ల అప్పు తీసుకురానున్న సర్కారు. ఈ నెలాఖరు లోప 70,000 కోట్ల అప్పు తేవాలి. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది కదా. దానికోసం అన్నమాట ఈ కథ అంతా కూడా. ప్రభుత్వం భూమి అంటే ప్రజల సొమ్ము అన్నట్టు, ప్రజల ఆస్తి అన్నట్టు. దాన్ని ఇక 400 ఎకరాలను అమ్మకానికి ఎట్టిండు మన రేవంత్ గారు. వచ్చిన కాడ నుంచి నాకు కూడా మొత్తం అంతా నాకేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇక అమ్ముకుంటూ పోతా ఉంటే మరి నిజంగా ఇప్పుడు 7.5కే నువ్వు 100 ఎకరాలు అమ్ముకుంటూ పోతే మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు తెస్తే ఈ 4.5 ఇంకా మిగతా 3.5 ఏళ్ళు అయిపోయేసరికి మొత్తం నీ 5 ఏళ్ళు అయిపోయేసరికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అనేది ఉండకుండా అప్పు మాత్రం దగ్గర 6 లక్షల కోట్లకు తెచ్చినట్టుగా కనబడతా ఉంది. మరి ఇక చూడాలి ఏమవుతుంది, ఎట్ట పోతుంది అనేది.